రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో కూడా చూశాను నేను. కానీ సాయంత్రానికల్లా ఆయనకు విచారణకు సహకరిస్తున్నాడని చెప్తూనే సిట్ అధికారులు అరెస్ట్కి సంబంధించినటువంటి వారెంట్ ఇవ్వాలని చెప్పేసి కోర్టుని ఆశ్రయించడం. సో ఎలా చూడొచ్చు అంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజుగారు 2019 ఎన్నికల ముందు విలువలు, విశ్వసనీయత, మాట తప్పం, మడం తెప్పం, ఏదైతే మద్యం విషయంలో దశల వారి మద్యపాన నిషేధం చేస్తాం, ఏదైతే ఆడపడుచుల యొక్క మాంగళ్యాలు తెగిపోతున్నాయి, నేను 2024 కల్లా మద్యాన్ని నిషేధించకపోతే 2024 ఎన్నికల్లో నేను ఓటే అడగను, విశ్వసనీయతమైన కుటుంబం నాది అని చెప్పి వాగ్దానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మి ఓట్లేస్తే 5 ఏళ్ళలో వారు చేసింది ఏంటండి? ఏ మద్యాన్ని అయితే నిషేధిస్తా అన్నారో ఆ మద్యాన్నే ఆలంబనగా చేసుకొని, ఆ మద్యాన్నే కేంద్ర బిందువుగా పెట్టుకొని, తన యొక్క అనుయాయులు, తన యొక్క కావలసిన అధికారులు, తన చెప్పు చేతులు ఉండే అధికారులు, వీళ్ళందరితో పెట్టుకుని ఒక ప్రైవేట్ సిండికేట్గా ఏర్పాటు చేసుకుని కొత్త డిస్టిలరీ పెట్టడమే కాదు, ఉన్న డిస్టిలరీ కూడా ఆయన కంట్రోల్లో తీసుకుని తయారీ నుంచి, కొనుగోలు నుంచి, అమ్మకాల వరకు మొత్తం వ్యవస్థ అంతా ఆయన గుప్పెట్లో పెట్టుకుని, అదేంటంటే ప్రభుత్వమే కదా అని కలరింగ్ ఇచ్చి ఏ రకంగా 1000 కోట్ల కుంభకోణానికి తెరతీశారో అన్నది గత 4-5 మాసాలుగా ఎస్ఐటి ఏర్పాటు చేసిన తర్వాత వస్తున్న నివేదికలు చూస్తుంటే నిర్ఘాంతపోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ, రాష్ట్రమే కాదు దేశ ప్రజలు. ఎందుకంటే ఢిల్లీ, ఛత్తీస్గఢ్, నిన్న కూడా రాజుగారు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారి కుమారుడిని ఈడీ కూడా అరెస్ట్ చేసింది మద్యం కుంభకోణం విషయంలో. అక్కడ కూడా అంతే, ఏ రకంగా అయితే ఒక దొంగ క్యూఆర్ కోడ్లు, ఈ యొక్క ఫర్జీ స్టిక్కర్లు ఇవన్నీ పెట్టి మద్యాన్ని అమ్మేసి ఆ ముఖ్యమంత్రి ఆలంబనగా, ముఖ్యమంత్రి కేంద్రంగా వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి చేసినటువంటి కుంభకోణం ఇది. దానికన్నా మించిపోయిన 3500 కోట్లు పై చిలుకున్నటువంటి కుంభకోణం అని చెప్పి ప్రభుత్వం యొక్క వివరాలు ముందుకు వస్తున్నాయి. దీనిలో ఒకటి రెండు అంశాలు ఏంటంటే, ఒకటి మిథున్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, అక్రమ అరెస్టులు, వీళ్ళు ఎవరికి ఏం సంబంధం, రాజ్ కసిరెడ్డి, ఎవరి రాజ్ కసిరెడ్డి, ఆరెవరో నాకు తెలియదు, ఎవరెవరినో పట్టుకొస్తారు అని చెప్పేసి అబద్ధాలు చెప్తారు. తీరా వస్తే ఆ రాజ్ కసిరెడ్డి అనేది ఆయన పెట్టుకున్నటువంటి ఐటీ సలహాదారు, ఇదిగో ఆ జీవో, అది 27/2019లో ఆయనే స్వయంగా ఇచ్చినటువంటి ఆయన ప్రభుత్వం 65 జీవో నెంబర్ 65 రాజ్ కసిరెడ్డి. అక్కడి నుంచి మొదలు పెడితే భారతీయ సిమెంట్స్ కూడా నాది కాదు అంటాడు ఆయన. ఇది 13/5/2025లో సాక్షి పేపర్లోనే వాళ్ళు ఏం రాస్తారంటే, వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీయ సిమెంట్స్ ను అప్రతిష్ట పాలు చేయటం. అంటే గోవిందప్ప అరెస్ట్ అప్పుడు భారతీయ సిమెంట్స్ మాది కాదు, మాకు సంబంధం ఏంటి, అప్రతిష్ట పాలు చేస్తారు, వైఎస్ కుటుంబానికి కాదు. వైఎస్ కుటుంబానికి మరి భారతిరెడ్డి గారు ఎవరు, మీ భార్య కదా. అంటే ఏంటంటే ఏదైతే ఆయన మీద వస్తున్నాయో అవన్నీ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అంటూ మళ్ళీ మిథున్ రెడ్డి గారు కానీ, ధనుంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ఇదందరూ వాళ్ళకి పసిపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, చాలా మంచి వ్యక్తులు అని చెప్పి ఈ కితాబ్ ఇస్తున్నారు. కితాబ్ ఇచ్చి ఇప్పుడు ఈ యొక్క కేసులో రాజుగారు మిథున్ రెడ్డి గారు అంశమే తీసుకోండి, 2 సార్లు హైకోర్టుకి వెళ్ళారు, 2 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎక్కడా ప్రభుత్వం తొందరపాటు చర్యలు చేయలేదు. ఏంటి, గత ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారి మీద రాత్రి చార్జీ ఆయన పేరు పెట్టి రాత్రి అరెస్ట్ చేశారు. ఎక్కడ ఏ అవకాశం ఇవ్వకుండా, చట్టపరంగా ఆయనకున్న అవకాశాలు విసులుపట్టి ఇవ్వకూడదు. ఇక్కడ అలా ఏమి టార్గెటెడ్ గా ఎవరేం చేయట్లేదు. మిథున్ రెడ్డి గారు 2 సార్లు హైకోర్టుకి వెళ్ళారు. మొదటిసారి వెళ్ళినప్పుడు హైకోర్టు ఇంకా మీ పేరు అసలు రాలేదు కదా, రానప్పుడు మీరు తొందరపడి ఎందుకు వస్తారు హైకోర్టుకి, ముందస్తు బిల్కి వచ్చారు, అవసరం లేదు, ప్రభుత్వం కూడా చెప్పింది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఈయన పాత్ర ఉన్నది ఇంకా తెలవలేదని చెప్పింది. అలా ఒకసారి అయింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన. సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రభుత్వం మళ్ళీ అప్పుడు చెప్పింది, ఇప్పుడు ఈ 1 మంత్ టైంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి, కావాలంటే మీరు ప్రాథమిక ఆధారాలు మీ ముందు పెడతాం, మీరు పరిశీలించండి. ఎప్పుడది 13/5/2025 ఎస్ఎల్పి నంబర్ 5218/2025. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే, హైకోర్టుకి మీరు వెళ్ళండి, ఆధారాలు ఏదో హైకోర్టే చూస్తే, ఆధారాలు బట్టి హైకోర్టు డిసైడ్ చేస్తే మేము కాదని చెప్పి వెనక్కి పంపించారు. హైకోర్టు మొన్న 15/7/2025 సిఆర్ఎల్పి 2904/2025 జస్టిస్ టి మల్లికార్జునరావు గారు ఇచ్చినటువంటి 25 పేజీల జడ్జిమెంట్ ఇందాకే చదివానండి నేను. 25 పేజీల జడ్జిమెంట్ లో చాలా సుదీర్ఘంగా జడ్జి వారు విరుపక్షాల వాదనలు విని 2-3 అంశాల మీద ఆధారంగా మిథున్ రెడ్డి గారి యొక్క కస్టోడియల్ విచారణ అవసరం అని కూడా చెప్పారు. ఏం చెప్పారు, పారాగ్రాఫ్ నెంబర్ 44లో ఏం రాశారో మీకు చదివినిపిస్తాను.
it cannot lose sight of serious allegations levied by the prosecution and the evidence collected during the investigation and produced before this court, which prima facie revealed the petitioner role in the offence in the question. Given these circumstances, custodial investigation is deemed essential. మా ముందు కోర్టు ముందు వచ్చినటువంటి ప్రాథమిక ఆధారాల ఆధారంగా ఇవన్నీ చూస్తే మిథున్ రెడ్డి గారి కస్టోడియల్ విచారణ ఆవశ్యకత ఎసెన్షియల్ అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇక్కడ ఎక్కడ వెండెక్టా పాలిటిక్స్ కానీ లేకపోతే వారి యొక్క కావాలని చేసే వెంజెన్స్ పాలిటిక్స్ కానీ లేవు. ఎక్కడ ఆధారాలు కోర్టు ముందు కూడా ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు. ఏ రకంగా ఒక కంపెనీ, ఒక షెల్ కంపెనీ, ఒక డి లాజిస్టిక్స్ అనేది ఉంది. ఆ కంపెనీ నుంచి ఈయన సొంత కంపెనీ ఏది డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి రాజు గారు పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడైతే డిసెంబర్ 2019 ట్రాన్స్ఫర్ అయింది. ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఎవరిది? మిథున్ రెడ్డి గారు కోర్టులో అంటారు నాకేం సంబంధం, పిఎల్ఆర్ లాజిస్టిక్ నేనేం కాదు, డైరెక్ట్ కాదు, నాకేం సంబంధం లేదు, దానికి నాకు సంబంధం లేదంట. కోర్టు వారి జడ్జిమెంట్ స్పష్టంగా రాశారు ఎందుకు సంబంధం లేదు. దానిలో మీ తల్లి మీ చెల్లి సభ్యులుగా ఉన్నారు. మీ 2024 ఎన్నికల ఎఫిడవిట్ లో నేను 47 కోట్లు పిఎల్ఆర్ ప్రాజెక్ట్ కి అప్పుగా బకాయి పడి ఉన్నాను అని కూడా మీరు రాశారు. పిఎల్ఆర్ లాజిస్టిక్ ఉన్న అనుబంధ కంపెనీలో మీరు డైరెక్టర్ గా ఉన్నారు. ఎన్ని పెట్టుకొని మీరు నాకు పిఎల్ఆర్ లాజిస్టిక్ సంబంధం లేదు అంటారేంటి అని చెప్పి కోర్టు వారు అడిగారు. ఆ జడ్జిమెంట్ కాపీలో ఉంది. అలాగే ఏదైతే సత్యప్రసాద్ గారు ఎవరైతే కీగా ఉన్నారు, ఇది స్పెషల్ ఆఫీసర్ ఆ డిపార్ట్మెంట్ కి ఆ సమయంలో ఉన్నారు, ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 ప్రకారం వాంగ్మూలం స్పష్టంగా చెప్పారు మిథున్ రెడ్డి గారు సూత్రధారి అని. ఈ సూత్రధారిని వెంటనే ఈ రోజు ఇందాక ఒక నిమిషం అండి, ఇందాక మీరు చెప్పింది ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్ ఇస్తాను. ఏసీబీ కోర్టులో అసలు యాక్చువల్ గా అరెస్ట్ వారెంట్ అడగాల్సిన అవసరం లేదండి. బిఎన్ఎస్ యాక్ట్ 2025 సెక్షన్ 35 ప్రకారం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరెస్ట్ వారెంట్ అడగక్కర్లేకుండా అరెస్ట్ చేయొచ్చు. మరి ఎందుకు కోర్టుకి వెళ్ళాలో నాకు తెలియదు. ఒక విషయం వాళ్ళే చెప్పాలి. రెండో విషయం ఏసీబీ కోర్టు తిరస్కరించలేదండి. ఏసీబీ కోర్టు మీ ఇచ్చిన డాక్యుమెంట్ లో అసంపూర్ణంగా ఉన్నాయి, పూర్తి వివరాలతో ఫైల్ చేయండి అన్నారు కానీ దాన్ని డిస్మిస్ చేయలేదండి. అది మళ్ళీ ఈ రోజు విచారణకు వస్తారండి. దట్స్ ఆల్. ఓకే సార్, ఓకే. దొంతు చిన్న గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది కేసుకు సంబంధించి అసలు ఏంటి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేటువంటి అంశాలని.